ఇటావా సైఫై మెడికల్ కాలేజీకి చెందిన అనిరుద్ధ్ శర్మ, సంతోష్ మౌర్య, అరుణ్ కుమార్, నరేంద్ర గాంగ్వార్, రాకేష్ సింగ్ అనే 5గురు డాక్టర్లు మరో వ్యక్తితో కలిసి లక్నోలో జరిగిన తన స్నేహితుడి సోదరుడి పెళ్లికి వెళ్లారు. సాయంత్రం జరిగిన పెళ్లి వేడుకను చూసుకుని భోజనాలు చేసి తిరిగి కారులో ఇటావాకు బయలుదేరారు. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో వారు ప్రయాణిస్తున్న కారు లక్నో ఆగ్రా ఎక్స్ప్రెస్ హైవే మీద కనౌజ్ జిల్లా కేంద్రం సమీపానికి చేరుకుంది. మరి డ్రైవ్ చేస్తున్న వ్యక్తి కునుకు తీశాడో లేక మరే కారణమో తెలియదు కానీ ఆ కారు డివైడర్కు వేగంగా ఢీకొట్టింది. అంతే వేగంతో అదే మార్గంలో ప్రయాణిస్తున్న ఓ భారీ ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న 5 మంది డాక్టర్లు ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. మరొక వ్యక్తి మాత్రం ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నట్లు సైఫై మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ సిపి పాల్ మీడియాకు వెల్లడించారు. తెల్లవారుజామున 3-4 గంటల సమయంలో హైవే మీద అతివేగంతో కదిలే వాహనాలు ప్రమాదాలకు చాలా చేరువగా ఉంటాయన్నది అందరూ గుర్తించాలి. జాగ్రత్తగా ప్రయాణించి తీరాలి.